సంబరాల్లో మొదటి బహుమతి సాధించినటువంటి ఎల్ల జత యజమాని శ్రీ వెంకట సాయి గణేష్ ని ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ సర్బోల్ రాష్ట్ర వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ పొద్దుటూరు కడప జిల్లా వారి జత 3500 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క మొదటి బహుమతి 35,000 రూపాయలు కీర్తి శేషులు చావలి గంగన్న, కీర్తి శేషులు చావలి లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు చావలి వెంకట సుబ్బయ్య గొల్లప్ప గారి చేతుల మీదుగా ఆ యొక్క మొదటి బహుమతి 35,000 రూపాయలు అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి. కన్యాల నెంబర్ గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి, మరి గట్టిగా చప్పట్లు. రెండో బహుమతి సాధించినటువంటి ఎడ్ల జత యజమాని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వైవిఆర్ఆర్ బోల్ యారాస్ వెంకటరామరెడ్డి గారు తాడిగొట్ల గ్రామ చింతకొమ్మదిన మండలం కడప జిల్లా వారు 3,400 అంగుళాల దూరాన్ని లాగి రెండో బహుమతి కైవసం చేస్తున్నారు. ఆ యొక్క రెండో బహుమతి 30,000 రూపాయలు ఎర్రగుంట్ల ఓపులరెడ్డి, పల్లబోతుల నారాయణరెడ్డి, ఎల్లాల శ్రీనివాసులు ఎక్స్ సర్పంచ్, పుత్త చైతన్య కుమారెడ్డి, ముదిరెడ్డి నాగిరెడ్డి, పుత్త వెంకట కృష్ణారెడ్డి గారు, రామిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా రెండు బహుమతులు అందజేయాలని 30,000 రూపాయలు మరియు 25,000 రూపాయల బహుమతులు అందజేయాలా. 30,000 రూపాయలు మూడో బహుమతి సాధించిన వారు డాక్టర్ పేరెడ్డి సంజీవరెడ్డి గారు, రోళ్లపాడు గ్రామం మిడ్చూరు కమ్మాయి, ఇరగమరెడ్డి చంద్రారెడ్డి సత్యేశ్వరెడ్డి గారు, వెల్లటూరు గ్రామం పెళ్లివారి మండలం కడప జిల్లా వారండి. ఇరగమరెడ్డి చంద్రారెడ్డి గారు, ఇరగమరెడ్డి చంద్రారెడ్డి గారు, పల్లబోతుల నారాయణరెడ్డి గారు అందుబాటుకి రావాలి ఎక్కడన్నా కానీ. ఓకే, నాలుగో బహుమతి సాధించిన వారు కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి కడప, భక్తుల సురేంద్ర యాదవ్ దొన్నిపాడు వారు అందుబాటుకి రావాలండి. త్వరగా లేట్ చేద్దాం, మాకు టైం లేదు. ఇంకా నాలుగో బహుమతి 20,000 రూపాయలు వై బాబుల్ రెడ్డి, వై శివప్రసాద్ రెడ్డి, వై సత్యనారాయణ రెడ్డి, వై రామసుబ్బారెడ్డి, వై రాజగోపాల్ రెడ్డి గారండి, ఎర్రగుంట్ల చిన్న సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుల చేతుల మీదుగా నాలుగో బహుమతి 20,000 రూపాయలు అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామని. త్వరగా మనం చెక్కపల్లి నాటినాం ఇబ్బంది కదా. ఇవ్వండి అన్న, ఇవ్వండి, ఇవ్వచ్చు. క్లాస్ గట్టిగా చప్పట్లు కూడా, మరి అందరూ కూడా గట్టిగా చప్పట్లు ఇస్తారు కొడతాను. గుండె జబ్బులు రావు చప్పట్లు ఎక్కువ కొడితే. చప్పట్లు కూడా. ఓకే, ఐదో బహుమతి సాధించిన వారు జంపనాంకిరెడ్డి, తవారుపల్లి, కాజీపేట అండ్ కమాయి, తప్పేట ప్రసాద్ గారు, కొమ్మలూరు వారు. ఐదో బహుమతి 15,000 రూపాయల దాంతో పల్లపోతుల కృష్ణారెడ్డి, మల్లెడ్డి మహేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా అందజేయవలసింది ఆహ్వానిస్తున్న ఐదో బహుమతి గట్టిగా చెప్పలేదా, చెప్పలు కూడా. ఆరో బహుమతి సాధించిన వారు కానే శ్రీకాంత్ నాయుడు గారు, దాసరపల్లి గ్రామ, దువ్వూరు మండల కడప జిల్లా వారు. ఆరో బహుమతి 10,000 రూపాయల దాకా కీర్తి శేషుల బయ్యన్న గారి, ఓపల్రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు బి ఓపల్రెడ్డి, బి శ్రీనివాసరెడ్డి, బి రవిశంకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి. ఆరో బహుమతి 10,000 రూపాయలు. ఏడో బహుమతి 5,000 రూపాయలు కలపరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు, కుమారునిపల్లి గ్రామ, ఒల్లూరు మండల కడప జిల్లా వారు. ఏడో బహుమతి 5,000 రూపాయలు చల్లా బాలాజీ, చల్లా జస్వంత్ రెడ్డి, పోలక జయవర్ధన్ రెడ్డి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అదేవిధంగా బహుమతి లాంటి జతలకు ప్రోత్సాహ బహుమతి 3,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. బందలకుంట శివరామారెడ్డి గారు, కొప్పల వల్లపల్లి, చక్రపేట వారు రావాలా. ఆ యొక్క బహుమతి అందజేయడానికి రామిరెడ్డి కృష్ణారెడ్డి గారు 3,000 రూపాయలు అందజేయాలండి. బందలకుంట శివరామారెడ్డి గారు ఆ యొక్క బహుమతిని రామిరెడ్డి కృష్ణారెడ్డి గారు ఇవ్వండి. రామిరెడ్డి కృష్ణారెడ్డి గారి చేతుల మీద విశాల్ కుమార్ యాదవ్, దిగిరెడ్డి పిల్లవారు. ఆ యొక్క బహుమతిని మాసిరెడ్డి రాజారెడ్డి గారి చేతుల మీదుగా 3,000 రూపాయలు అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు, అదేవిధంగా కోలాట కార్యక్రమ, చెక్కబదిన కార్యక్రమానికి సహకరించినటువంటి కందుల నాని గారికి, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, వారికి, వారి కుటుంబానికి, కొలిచిన వారికి కొంగు బంగారమే వెలిసినటువంటి ఆదిశక్తి, మహాశక్తి, శక్తి స్వరూపమైనటువంటి గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి మహాశక్తి అయినటువంటి
శ్రీ 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 మాతమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లగలగా ఉండి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాటి పంటలతో నిండుగా ఉండి వచ్చే సంవత్సరం కూడా గ్రామంలోని ఎటువంటి కులమత విభేదాలు లేకుండా రాజకీయ విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా ఘనంగా నిర్వహించాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మాకు అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి. ఏక కార్యక్రమాన్ని వేళ మధ్యాహ్నం నుండి కూడా జనాలందరినీ కూడా ఆకర్షించి ఏక కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తున్నటువంటి ఒల్లూరు గ్రామ వాస్తవ్యులైనటువంటి చల్లా తిరుమలయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. కడప జిల్లా చెక్కబజన కళామ తల్లి బృందం అధ్యక్షులండి గురువు చల్లా తిరుమలయ్య గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుమలయ్య